బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ పిఎస్లో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్తో పోల్చారంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి. ఐటీ గ్రిడ్స్ విచారణను ఎదుర్కోలేక తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని, ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని దినేష్ చౌదరి డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో సిద్ధంగా. నవీన్, ఏపీ సీఎం చంద్రబాబుపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడడం, టెర్రరిస్టులతో పోల్చినటువంటి పదాలపైన కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చడంతో పాటు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా తను మాట్లాడినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పైన ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదుకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్. ఈ అంశంపైన ఐటీ గ్రిడ్స్ విచారణను సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడుతూ ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలకు కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దినేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఈ ఫిర్యాదుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. వీటిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలంగాణ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా తన మాట్లాడినటువంటి అంశాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసు ఒక చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజల టెర్రరిస్టులతో పోలీసులు తను మాట్లాడేటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు ఎలాంటి విషయాన్ని కూడా వెల్లడించలేదు. తాను ఇచ్చినటువంటి ఫిర్యాదును మాత్రం వాళ్ళు తీసుకున్నారు. ఫిర్యాదు పైన అంశంపైన పూర్తి సమాచారం తెలుసుకొని వాటిపైన కూడా పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్.